గత సంవత్సరం అనొచ్చు కదా, అమెరికా వెళ్ళాను. అక్కడ సంఘం దగ్గరికి వెళ్ళి పరిచయం అయిపోయిన తర్వాత అక్కడ ఒక వృద్ధ దంపతులను కలిసే అవకాశం దేవుడు అనుగ్రహించినాడు. భక్సింగ్ గారి గురించి కొన్ని సంగతులు, ఆయన పరిచయం గురించి అమెరికాలో ఎలాగో ఆయన దర్శించి చేసినాడో మాట్లాడడం ఆరంభించినాం. అప్పుడు దంపతులు ఒక విషయం చెప్పాడు, బ్రదర్ మా జీవితాల్లో కూడా ఒకటి జరిగింది బ్రదర్, మా ఇద్దరికి పెళ్ళి అయింది, మేము భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళామని. భక్సింగ్ గారు ఇక్కడ కాన్వకేషన్ నిర్మిస్తున్న దినాల్లో అప్పుడు పెండాలు గిండాలు లేదు, ఇదంతా ఖాళీ స్థలం. అక్కడ ఒక వేప చెట్టు ఉండేది. ఈ ఖాళీ స్థలం మీద గడ్డేసి గడ్డి మీద బరకాలు అంటారు, అవన్నీ వేసి అవన్నిటి మీద కూర్చునేవాళ్ళు. అలాగే వాళ్ళ నాన్నగారు అప్పుడు డాక్టర్ అంట, ఆయన మెడికల్ డెస్క్ ఏర్పాటు చేసేవాడు. నాన్నగారు వెళ్ళి భక్సింగ్ గారికి మా అబ్బాయికి వాళ్ళకి పెళ్లి చేయాలంటే సరైన భక్సింగ్ గారు ఎబ్రోన్లోనే పెళ్లి చేసాడంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగన్నారండి, బ్రదర్ మేము హనీమూన్కి వెళ్తున్నాం, ప్రార్థన చేయండి అని. నో డోంట్ గో, వీ హ్యావ్ కాన్వకేషన్ హియర్. సరే నేను అడిగాను, ఏం చేశారు అంకుల్? మరి ఇద్దరు మొక్కలు ఒకళ్ళ వైపు ఒకళ్ళు చూసుకున్నాము. మాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేనేం సిస్టర్స్ క్వార్టర్లో పడుకుంటా, బ్రదర్ ఏం అక్కడ హెర్మన్లో పడుకుంటాడు. సూట్ కేసులో ఇద్దరు బట్టలు పెట్టుకున్నాం. ఇద్దరు ఆలోచన చేసిన ఏం చేయాలని. బ్రదర్ సాక్రిఫైస్ చేసినాడు. సరేలే నేను ఏదో టూత్ పేస్ట్, సబ్బు, లుంగి, టవాలు ఇలాంటివి తీసుకొని నేను పెట్టుకుంటున్నాడు. వెళ్ళి నేను సూట్ కేసు పెట్టుకున్నా. మరి ఆయన అడిగాను ఏం చేస్తున్నావు అని. ఆయన అన్నాడు, ప్రతిరోజు రాత్రి నా డ్రెస్ తీసి ఉతికేసుకొని లుంగి కట్టుకొని రాత్రి ఉదయం ఆ డ్రెస్ వేసుకున్నా. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు 9 రోజులు కాన్వకేషన్లు అలాగే చేయాలి. సరే కాన్వకేషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి భక్సింగ్ గారిని అడిగారు, బ్రదర్ కాన్వకేషన్ అయిపోయింది కదా, ప్రార్థన చేసి వెళ్తామని. వెళ్ళొద్దని బెంగళూరులో మనకు మీటింగ్స్ ఉన్నావు, ఈయనే మొదలెట్టట్లు లేడు, పొరపాటున చిక్కేసిన ఆయనకి. బెంగళూరు దారి పెట్టారు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ దాదాపు 9 రోజులు వాక్యంలో మునిగిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మునిగిపోయారు. అయిపోయిన తర్వాత ఏమైందంటే, మనం ఇంకా భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగేది వద్దు, మనం నేరుగా హైదరాబాద్కి వెళదామంటే ఆయన తండ్రి లాంటి మనస్సు కలిగిన వాడు. ఆయన కబురు పంపించినాడు, కొత్తగా పెళ్ళైన జంటను పిలువండి అని. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. బ్రదర్ మేము ఏం ఆశల్లో పోవాలని తిరిగి హైదరాబాద్కి రావాలని అనుకున్నాము అని అంటే కనుక ఆయన ప్రార్థన చేసినాడంట, ప్రభువా వీళ్ళు కాన్వకేషన్ అటెండ్ అయ్యారు, హనీమూన్ వెళుతున్నారు, సాయం చేయి, వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి. అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత వీళ్ళు అన్నారంట, మేము వెళ్ళట్లేదు. ఎందుకు? వై? మీరు వెళ్ళాల్సిందే. 3 సార్లు ఆ మాట అంటే ఆ దైవజన మాటకి మేము విధేయత చూపించి వెళ్ళాం బ్రదర్. ఆ తర్వాత వాళ్ళు అమెరికా వెళ్ళారంట. దేవుడు వారికి 4 కొడుకులను ఇచ్చినాడు. వారు సంఘం ఆరంభించినారు. భక్సింగ్ గారు ఆ సంఘానికి మొదట వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఇదే ప్రశ్న అడిగాడంట, ఇప్పుడు మీరు ఎలాగున్నారు? సారీ యూ మిస్డ్ హనీమూన్ అర్లియర్, యూ అటెండెడ్ కాన్వకేషన్స్. ఆయనకి మేము అంటే ఇంకెంత గుర్తుంది. ఆ ఒక్క మాటకు మేము విధేయత చూపించినాము. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాడు, మా పిల్లల్ని ఆశీర్వదించినాడు. దేవుడి పరిచయంలో మేము పాలు పొందుతున్నాము. ఇప్పుడు ఎవరు విధేయత చూపిస్తారు? దైవ సేవకులకు. మన సంగతి ఏంటి? దేవుని వాక్యానికి విధేయత చూపించి ధన్యులు అవుదామా? దేవుని వాక్యానికి అవిధేయత చూపించే దౌర్భాగ్యులం అవుదామా?